వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. గిరిజన యువతి తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఏకం కాండి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకమై వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి నేను కోరుకుంటూ, కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము శాంతియుతంగా ఈ ధారణను పాల్గొంటున్నాను. మా వాళ్ళు ఇక్కడ ఏ జరగకుండా జరుగుతున్న దానిని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం చెల్లించి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్న పెద్దలకే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆగరా సార్, మా దయన్న వేదిక పైన రావాలి సార్, ఇక సరిపోయింది, ఇక తాండి సార్ ప్లీజ్. మేము ఎక్కడికి వెళ్తాం సార్, మీకు సీట్ సరిపోకుంటే. మేము అతిథులను గౌరవించడం మా సంస్కృతి, కాబట్టి మీరు దయచేసి వేదిక పైన ఏ తెల్ల లేపండి, అన్నాన్ని తీసుకొచ్చండి. జై తెలంగాణ. ప్రసాద్ పాట పాడితే గుండె జల్లుమనాలి. ఓకే అనుకుంటా ప్రసాద్, ఒక పాట మంచి పాట పాడమ్మా, అదిరిపోవాలి. హలో హలో అన్నకి ఇది అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. హలో 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 వాళ్ళని వెనుక పంపిస్తున్నారు. దయచేసి పోలీస్ వాళ్ళు సహకరించాలి. స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళందరినీ కూడా అడ్డుపడవద్దని చెప్పి ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లకార్డ్స్ అందరూ పట్టుకోవాలన్నా మనిషికొకటి. స్పీకరా ఒక్కసారి అందరు ఇక జై తెలంగాణ. ఏమైందన్నా ఇంతమంది ఉన్నారు, చేతులు ఎత్తట్లేరు? నేను ఇందాకనే చెప్పిన మానుకోట గడ్డ అంటే మామూలు చరిత్ర కాదు, రాళ్లకే రణం నేర్పిన గడ్డ ఇది. అంతేనా కాదా? ఎత్తురు ఒకసారి జై తెలంగాణ. ఈ మధ్య మనం ఒక పాట విన్నాం, ఎక్కడ చూసినా డీజేల గదే మోగుతుంది.